ప్రేమదేశపూర్ అనే సినిమా ఏముండాలో అలానే ఉంటుంది సినిమా కూడా. కాకుంటే సాంగ్ ఐటమ్ సాంగ్ కాబట్టి బార్లో ప్లాన్ చేసాం. కౌంట్ డౌన్ స్టార్ట్స్. ఆ సాంగ్ ఇప్పుడే చూసాం, చాలా బాగుంది, పక్కా మాస్లో ఉంది, బార్లో కొత్తగా ప్లే చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. డిఫరెంట్ కాన్సెప్ట్తో సాంగ్ లాంచింగ్ ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను, ఇది ఫస్ట్ టైమే వింటున్నా. అది కూడా ఒక డిఫరెంట్ బార్లో తాగేసి పో అంటే తాగేసి ఎవడు ఉండొద్దు ఇక్కడ, తాగేసి వెళ్ళిపో. ఈ సాంగ్ కూడా చాలా బాగుంది. నా ఉద్దేశపూర్వకంగా ఏంటంటే సినిమా గిన చాలా బాగుండొచ్చు అని కోరుకుంటున్నాను. ఈరోజు ఏదైతే సాంగ్ రిలీజ్ అంటున్నారు తాగేసిపో రెస్టారెంట్ పేరు చాలా కొత్తగా ఉందండి. అందులో ఇలాంటి మాస్ సాంగ్ ఒక మాస్ క్రౌడ్ ఉన్నటువంటి ఒక రెస్టారెంట్లో లాంచ్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి సునీల్ నిమ్మల. నేను ఈ ప్రేమదేశపూర్ అనే సినిమా రైటర్ డైరెక్టర్ని. యాక్చువల్లీ ప్రేమదేశపూర్ అనే సినిమాలో 2 లవ్ సాంగులు రిలీజ్ అయినాయండి. ఆ లవ్ సాంగుల తర్వాత ఐటమ్ సాంగ్ రిలీజ్ చేస్తున్న టైంలో గెస్ట్తో వెళ్దామా లేకుంటే ఏదైనా సెలబ్రిటీతో వెళ్దాం అనుకున్న టైంకి మాకు కొత్త థాట్ వచ్చింది. ఏంటంటే పబ్లిక్తో రిలీజ్ చేద్దాం, ఎక్కడైనా పబ్లిక్ ఈవెంట్లో రిలీజ్ చేద్దాం అనుకున్న టైంకి స్పెషల్ సాంగ్ కదా బార్లో చేద్దాము, ఏదైనా మాస్ బార్లో కానీ ఏదైనా బార్ అండ్ రెస్టారెంట్లో కానీ వైన్ షాప్లో కానీ రిలీజ్ చేద్దామని చెప్పేసి మేము అనుకున్నాం. దీనికి నాతో పాటు నా టీం కూడా నాకు సపోర్ట్ చేసింది. కొత్తగా ఉంది, కొంచెం మనం జనాలకు రీచ్ కావాలంటే ఖచ్చితంగా కొత్త పబ్లిసిటీ చేయాలని ఈ మధ్యలో కాంట్రవర్సీలు ఎక్కువైపోతున్నాయి. మా సాంగు చాలా మంచిగా ఉంటుంది, చాలా డ్యాన్స్ చేసుకునే విధంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు యామిన్ రాజ్. ఇప్పుడు మీరు చూశారు కదా సార్ సాంగ్ మస్కతడి. ఆ మస్కతడి అనే పదం హుక్ వర్డ్ పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అండ్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పెళ్ళం బాధలు తట్టుకోలేక, ఆఫీస్లో ఆ దొబ్బుడు తట్టుకోలేక ఈ దొబ్బుడు తట్టుకోలేక ఒక 2 పెగ్గులేసి రిలాక్స్ అవుదామని చెప్పి వచ్చిన మీకు మా ప్రేమదేశపూర్ అనే సినిమా నుంచి ఈ సాంగ్ ఇంకొంచెం రిలాక్సేషన్ పెంచుతుంది, మీలో ఒక చిన్న మాస్ ఊపిస్తుందని మేము నమ్మి ఇక్కడ ప్లాన్ చేద్దాం అనుకున్నామండి. సాంగ్ మాత్రం కేసీపీడి తెలుసు కదా. ఇప్పుడు కొత్త ఇంకోటి వచ్చింది, కుర్చీని మడత పెట్టి సాంగ్ ఖచ్చితంగా అదే రేంజ్లో ఉంటుంది. అజయ్ పట్నాయక్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, మంచి మాస్ మ్యూజిక్ ఇచ్చారు. ఏం రాశారన్న లిరిక్స్. థ్యాంక్ యూ కాసర్ల సార్. థ్యాంక్ యూ గీతామాధురి గారు, మంచి మాస్ మసాలా సాంగ్ పాడారండి. థ్యాంక్ యూ అజయ్ అన్న. అండ్ మా ప్రొడ్యూసర్స్ ఏజీ క్రియేషన్స్, S2H2 ఎంటర్టైన్మెంట్స్, హరి గారు, ఆనంద్ గారు చాలా మంచి సపోర్ట్ చేశారు సార్ మాకు. థ్యాంక్ యూ సార్. మా సినిమాలో సాంగ్ ఎలా యాక్చువల్గా నేను మీరు 11:30కి వచ్చారు చూసిన ఇట్లుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. చూసిన తర్వాత మాత్రం పక్కా మాస్, పూరా మాస్, వేరే లెవెల్ ఉందన్న. పాట మాత్రం అదృష్టం అన్న. యామిన్ అన్న కూడా యాక్టింగ్ మస్తు ఉంది దాంట్లో, చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే 3 టైమ్స్ చూసిన నచ్చుకుంటూ పోకుండా హైలైట్ ఉంది. ఎలా ఉంది పాట, ఎట్లుంది? నేను అనుకున్నా అంటే వీళ్ళు బార్లో ఓపెన్ చేస్తారు, వీలేంది ఇంత వింతగా అనుకున్నా. సాంగ్ చూసిన తర్వాత నేను ఒకటే అనుకున్నా, సినిమా పక్కకు పెడితే ఐటమ్ సాంగ్ దాంట్లో ఐటమ్ చూడడం కన్నా సినిమాకు పోలే, అంతే ఫిక్స్ అయిపోయాను అంతే. మస్కతడి అని ఒక ఐటమ్ సాంగ్ చూశారు కదా, ఈ సాంగ్ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? సాంగ్ సూపర్ ఉంది, దాన్ని చూడగానే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. సూపర్ సాంగ్స్ మాత్రం వెరీ గుడ్, 100% కిక్. అమ్మాయి సూపర్ ఉంది, సో డాన్స్ సూపర్ వాయిస్, దుమ్దాం చేసి స్టెప్ బై స్టెప్ చేస్తుంది. సాంగ్ ఎలా ఉంది? సాంగ్ బాగా హిట్ అవుతుంది అండి. సాంగ్ మొత్తం హైలైట్ హిట్ అవుతుంది. వీళ్ళు పబ్లో చేసేందుకు ఈ సాంగ్ మొత్తం హిట్ కాకపోతే అడగండి.